హాయ్ అండి. నైట్ చూసిన ఎపిసోడ్‌లో రీతు అండ్ ఆయిషాలో ఎవరిది మిస్టేక్ ఉందో మీరు చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఎక్కువగా ఆయిషా తప్పుంది. ఎందుకు అంటే చిన్న గిన్నెని తీసుకెళ్ళి పక్కన పెట్టేసి ఆమె గిన్నెలు ఆమె తోముకోవచ్చు. రీతు తోమను అని చెప్పలేదు గదా! తోముతా అని చెప్పింది. సో, ఫుల్ వీడియో చూడండి. నేను చెప్పేది ప్రతి ఒక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరిది మిస్టేక్ ఉంది, ఎవరిది లేదనేది. సో, ఈ విధంగా రీతు ఏమన్నదంటే, "నేను తోముతాను, ఏం తోమకుంటుండను. ఈవినింగ్ టైమ్స్ తోముతాను. మీవి మీరు తోమేసుకోండి" అని చెప్పిందామె. అది యాక్చువల్‌గా నానబెట్టారంట. ఆ పిండి అనేది గట్టిగా పట్టిపోతే. సో, అలా ఆ గొడవని చాలా పెద్దగా చేసి ఆయిషా అందరితోని ఇగ గొడవలు పడుకుంటున్నది. చాలా ఆమె ఇంకోటి రీతు గూడా కొంచెం మిస్టేక్ ఉంది. ఏందంటే, "నేను తోమేసుకుంటా. నువ్వు తోముకో" అని చెప్పినుంటే ఫస్టే అదయిపోవు. ఈమె చెప్తున్నా గానీ, రీతు చెప్తున్నా గానీ, ఆయిషా వినడానికి అస్సలు రెడీగా లేదు. "ఇది తోముతావా? తోమవా? ఇది ఎందుకు తోముతా? ఇది నా డ్యూటీయా? ఇది అన్నీ నేనే జూడాలా?" అని రెచ్చిపోతా ఉంది. అసలు చెప్తున్నా వినట్లేదసలు. రీతు ఎంతగనం చెప్తున్నా ఆమెనేమో మెల్లగా ఎక్స్‌ప్లెయిన్ జేయనీకే ట్రై జేస్తుంది. డైరెక్ట్ పాయింట్ చెప్పలేదు రీతు ఏమో. ఈమెనేమో ఇంకా ఓవర్ చేస్తూనే ఉంది. అసలు మాట్లాడనిచ్చట్లేదు. ఆ మధ్యలో ఇంకా ఎవరు కెప్టెన్ వచ్చి కూడా చెప్తూనే ఉండు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండు. "ఏంది నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? నేను కరెక్ట్ చేయట్లేదా? నువ్వు నా మీద ఎందుకు అరుస్తున్నావు?" అని చెప్పి ఆ కళ్యాణ్ మీద కూడా అరుస్తుంది. అది నాకు వరస్ట్ అనిపించింది. ఎందుకు ఇంతగనం చిన్నదానికి పెద్దగా చేస్తుంది. ఆ ఒక్క గిన్నె తీసి పక్కన పెట్టి ఈమె గిన్నెలు ఈమె తోమేసుకుంటే అయిపోతది కదా! ఆ! అంత చిన్నదానికి ఎందుకు? రీతు ఏంది రీతు చెప్తూనే ఉందాడ, "నేను తోమేస్తా. నువ్వు పక్కన పెట్టేసుకో" అని. ఆ! అది పెట్టనీకి కూడా ఒకరు రావాలా? అది నాకైతే సిల్లీ అనిపించింది. ఆమె గొడవ పెట్టుకోవడం చాలా సిల్లీ అనిపించింది. ఈమె డైరెక్ట్ చెప్పకపోవడం, ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఈమె కూర్చుంది. సో, ఇందులో ఎక్కువ మోస్ట్ తప్పున్నది మాత్రం ఎవరికి? ఆయిషకే తప్పుంది. సో, ఈ గొడవల మొత్తానికి నాకు నచ్చనిది ఏందంటే, ఆ చిన్న గిన్నె వల్ల ఈ గొడవ రావడము, హౌస్ మేట్స్ అందరికీ ఇరిటేటింగ్ తెప్పించడము, ఇది పెద్ద న్యూస్ చేయడం అనేది చాలా పెద్ద మిస్టేకు. ఇంకా ఆయిషదే ఆల్రెడీ కెప్టెన్ వచ్చి చెప్తూనే ఉండు. ఆల్రెడీ వాళ్ళు కెప్టెన్ ముందుగానే ఆమెకు చెప్పిండనమాట. ఆల్రెడీ కొంచెం పిండి ఉంది అందులో, అందుకే తోమలేదామె. సో, మీరు మీవి తోమేసుకోండి. తర్వాత ఆమె గిన్నె పక్కన పెట్టేసిందని గూడా కళ్యాణ్ వచ్చి మరి దగ్గరకొచ్చి మరి చెప్పిండామెకి. చెప్పినా వినకుండా అప్పుడేమో సరే, సరే అన్నది. తర్వాతకి ఇట్లా గూడా అడిగిండు. "నువ్వు తోమేస్తావా?" అని అన్నది. "నేను తోమను. నేనెందుకు తోముతా? ఆమె డ్యూటీ ఆమె చేసుకోవాలన్నది." నేను తోమేయనంటే, "సరే రీతుకి చెప్పేస్తా. ఆమెది ఆమె తోమేసుకుంటదిలే. నీవి నువ్వు తోమేసుకో" అని చెప్పిండు గిట్లా. అప్పుడు ఓకే అన్నది. మళ్ళా గిన్నె గురించి టాపిక్ తీసుకొచ్చి అది సింక్‌లో ఉన్న గిన్నెని తీసి పక్కన పెట్టడానికి ఇంత పెద్ద ఆర్గ్యుమెంట్ చేసిందనమాట. ఇట్లా ఆర్గ్యుమెంట్ పెద్దగా అయిపోయింది. చాలా గొడవ అయిపోయింది. చాలా ఫుల్ ఫైర్ అయింది రీతుకి అండ్ ఆయిషకి. అయిన తర్వాతకి ఇగ మధ్యలో ఈ మాధురి గారు, రీతు మధ్యలో మళ్ళా మాధురి మధ్యలో గూడా గొడవైంది. ఏందంటే అక్కడ రీతు ఆయిషతోని మాట్లాడుతున్నప్పుడు మాధురి గారొచ్చి ఆయిషకి సపోర్ట్ చేస్తుర్రు. "నువ్వు చేయొచ్చు గదా! నువ్వు చేయవు, ఎందుకు చేయలేదు రీతు" అని చెప్పి ఈమెని అడుగుతుంది. మీకు తెలవంది మధ్యలోకొచ్చి మాట్లాడదని చెప్పి రీతు అయితే చాలా స్ట్రాంగ్ ఇచ్చేసింది వార్నింగు. చాలా అనిపించింది ఈ పాయింట్. "మీకు తెలుసుకోకుండా అన్నిట్లలో దూరకండి. మీరేంది ఊకే మేము మాట్లాడుకుంటున్నాం గానీ నువ్వు మధ్యలో ఎందుకొస్తున్నావు" అని చెప్పి ఆమెను గూడా అనడం చాలా అనిపించింది. ఇంకోసారి మళ్ళా రాదు ఇట్లా గొడవలకి. అయినా ఈ మాధురి గారు గూడా అన్నిట్లకి గెలుకుతది. అన్నిట్లకి ఆ టాపిక్ ఏందనేది ఆమె వినలేదు పూర్తిగా. వినక ముందుకొచ్చి మధ్యలో ఏంది నువ్వు చెయ్యొచ్చు గదా! అని చెప్పడం అది చాలా రాంగ్ అనిపించింది. సో, అలా అయితే గొడవ అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత మళ్ళా కళ్యాణ్ ఆయిష దగ్గరికెళ్ళి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండనమాట. "అది దోస పిండి నీకోసమే ఏసిర్రు. నీకు ఆల్రెడీ మేము చెప్పాము కదరా! ఆ గిన్నెలు ఇట్లా ఉన్నాయి. నువ్వు చూడాలని" చెప్పి అంటే, "నేను వినలే" అని చెప్తుంది. "నేను సరిగ్గా వినలేదు. నువ్వు చెప్పింది వినలేదు. నేను చేయలేదు." "అవునా! ఇప్పుడు అక్కడిక్కడ తీసి నా మీద తెస్తున్నారా" అని అంటుంది. ఇక్కడ మళ్ళా హౌస్ మేట్స్ అందరూ కూర్చొని మాట్లాడేటప్పుడు గూడా మెల్లగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుర్రు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా గానీ వినట్లేదామె. రీతు గూడా పక్కలనే ఉంది. రీతు చెప్పినా వినట్లేదు. తనుజ ఉండి "నువ్వు రీతు నీ మిస్టేక్ ఏందంటే స్ట్రెయిట్‌గా చెప్పలేదు. స్ట్రెయిట్‌గా చెప్పకపోవడం వల్ల ఆమె ఊహించుకొని పెద్దగా అర్థం చేసుకొని అట్లా చేసింది ఆమె" అని చెప్తుందనమాట. తనుజ చెప్పింది. "నువ్వు స్ట్రెయిట్‌గా చెప్పినుంటే ఈ పెద్ద గొడవ అనేది కాకపోవు. నువ్వు స్ట్రెయిట్‌గా చెప్పకపోవడం వల్ల, ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఉండడం వల్లనే ఈ గొడవ అయ్యింది. సో, ఏదైనా సరే ఇప్పటి నుంచి డైరెక్ట్‌గా చెప్పు" అని చెప్పింది. తర్వాతకి దివ్య మాట్లాడింది. దివ్య ఏందంటే
ఎవ్వరు ఏదైనా సరే చేసే ముందు మన ఫుడ్ ఉన్నప్పుడు మనం పక్కన తీసి పెట్టుకోవాలి. వాళ్ళ గిన్నెలు వాళ్ళు తోమేసుకుంటారు. అందులో ఇందులో ఉంచడం వల్ల తర్వాత పడే వరకల్లా వాళ్ళు డిస్టర్బ్ అవుతుంది కదా! మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పి దివ్య చెప్పిందనమాట. మంచి సజెషన్ ఇచ్చింది అందరికీ. చాలా అనిపించింది నాకైతే. ఇంకోటి ఇమాన్యుయల్ ఇంత గొడవ అవుతున్నా కానీ ఇమాన్యుయల్ అసలు మాట్లాడట్లేదు. అసలు ఒక్కసారిగా పోయిన ఒకసారి ఆపండి, ఎందుకు గొడవ ఏంటి అని అందరినీ ఏమంటారు కొంచెం గొడవని కంట్రోల్ చేద్దామని అస్సలు అనుకోవట్లేదు. సేఫ్ గేమ్ ఆడుతుందబ్బా. ఇమాన్యుయల్ అయితే చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. ఇది క్లియర్ కట్గా అనిపిస్తుంది. ఇట్లా సేఫ్ ప్లే ఆడితే మాత్రం చాలా బాగుండదు, చాలా గలీజ్గా ఉంటుంది. ఇమాన్యుయల్ మళ్ళీ ఆట స్టార్ట్ చేయాలి, మళ్ళీ గేమ్ ఆడాలని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా చూసుకుంటే ఈ గొడవల తప్పు మాత్రం ఆయిషదే ఉంది. సో మీకేమనిపించిందని మీరు కామెంట్ చేయండి. ఈ గొడవల తప్పు ఎవరిది ఉందనేది కూడా మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా కొన్ని విషయాలు వైల్డ్ కార్డ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరు ఏమనుకుంటున్నారు, ఎవరి గురించి ఏం బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నారు, వైల్డ్ కార్డ్స్ ఏం ప్లాన్తో వచ్చారని కూడా నేను మీకు చెప్తాను అనమాట. నెక్స్ట్ వీడియోలో అన్నీ డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.